कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकन्निहितं गुहादां बिभ्राजते तद्यतयो विशन्ति ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త శ్రీ వాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని మన ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ ఉదయ నారాయణాచార్య గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. ఆహ్వానిస్తున్నారు. नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यः नमोस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः। అందరూ చెప్పండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम नाम वरानने राजा रामचंद्र भगवान की जय। अयोध्या पुरवास रामचंद्र महाराज की जय। ఈ రోజు అయోధ్యలో మధ్యాహ్నం 12:29 నుంచి రాముడికి కాదు భారతదేశానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది ఈ రోజు. ఎందుకంటే రాముడికి ప్రాణంతో సంబంధంలే. ఈ దేశంలో ప్రతి వ్యక్తి కణం కణంలో జనంలో గ్రామాన అన్ని చోట్ల ఉన్నది రామతత్వమే. మన లోపల ఆత్మారాముడు ఎప్పటికీ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు జరిగిందేమిటి అంటే ఈ దేశ గౌరవ సనాతన సంప్రదాయ సంస్కృతి ప్రాణ ప్రతిష్టాపన ఈ రోజు జరిగింది. నిజానికి మధ్యాహ్నం నుంచి తెలియనటువంటి భావోద్వేగం, ఆనంద భాష్పాలు తెలియకుండానే రావటం, శరీరం అంతా పులకంకురాలు, ఏదో ఒక తెలియనటువంటి మహిమ. కారణం ఏమిటి అంటే ఇది ఈ రోజు ఆకాంక్ష కాదు. 550 సంవత్సరాలకు పైగా విశ్వవ్యాప్తమైనటువంటి భారతీయులంతా ప్రగాఢంగా కోరుకుంటున్నటువంటి కోరిక ఈ కోరిక. నా వరకైతే ఇంకా ఇది కళ నిజమా? రాముడు అయోధ్యకు వచ్చాడు. ఈ రోజు లేడా? ఉన్నాడు. కానీ ఆయన వనవాసంలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది. ఇన్ని రోజులు అనుకుంటున్నానే
రామరాజ్యం రామరాజ్యం ఈ రోజు నుండి అసలైనటువంటి రామరాజ్యం. ఈ రోజు నుండి ఒకప్పుడు రామాయణం చదివితే అయోధ్య కేవలం భారతదేశానికి కాదు, యావత్ ప్రపంచానికి రాజధాని అయోధ్యగానే ఉండేది. కేవలం అయోధ్యయే రాజధాని. పాలన మారి, సంప్రదాయాలు మారి తర్వాత భారత కాలం వచ్చేసరికి ఇంద్రప్రస్థంగా మారి హస్తినాపురం. కానీ ఒకనాటి సమయంలో యావత్ ప్రపంచానికి రాజధాని అయోధ్య. ఇక్కడ మీరు అడగాలి నన్ను, రాముడితో అయోధ్యన, అయోధ్యతో రాముడా? అయోధ్య రాముడు లేనప్పటి నుంచి ఉంది. అయోధ్య ఇప్పటిగా అప్పటిగా. అయోధ్య ఈనాటికి కాదు. రామచంద్రమూర్తి అవతరించే సమయానికే దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు తృప్తిగా పరిపాలన చేశాడు. ఆయన తండ్రి అజమహారాజు 10,000 సంవత్సరాలు, ఆయన తండ్రి రఘుమహారాజు దాదాపు 10,000 సంవత్సరాలు. అలా చరిత్ర పోతే సూర్యవంశ ప్రారంభం అయోధ్య నుంచి ప్రారంభమైంది. అంటే రాముడికి పూర్వం అయోధ్య ఉంది. కానీ ఎప్పుడైతే రామచంద్రమూర్తి అయోధ్యలో అవతరించాడో ఆ రోజు నుంచి అయోధ్య పట్టణం కాదు, మోక్షధామం అయిపోయింది. అది మోక్ష పట్టణంగా మారిపోయింది. రాముడు అవతరించక పూర్వము అయోధ్య పట్టణం, రామావతారం వచ్చిన తర్వాత అది మోక్షధామం. మనం లెక్క పెట్టుకుంటావా? ఏమిటి? అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. 7 మోక్షధామాల్లో మొదటిది అయోధ్య. అందుకే ఇవాళ ఎంత సంతోషంగా ఉంది అంటే, అసలు ఈ సంతోషం నాకైతే జీవితంలో ఈ రోజు మధ్యాహ్నం కలిగిన సంతోషం కంటే గొప్ప సంతోషం నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు కలగలేదు. ఇప్పటిదాకా నాకు కలగలేదండి. నిజంగా ఇవాళ నా ఆత్మారాముడు నా లోపల ఉన్నటువంటి బాధ, వ్యథ, అవస్థ అన్ని పోయాయి. అమ్మయ్య ఊపిరి పెంచుకున్నా. కానీ మోడీ గారు చెప్పినట్టు अब राम का प्रतिष्ठा हो गया, आगे क्या है? आगे क्या है? मथुरा है, वाराणसी है, ఉంది. భాగవతం నేను చెప్పేటప్పుడు భాగవత సప్తాహంలో రాముడు రానిది కృష్ణుడు రాడు, గుర్తుపెట్టుకోండి. ఆ సంప్రదాయం ఉంది. రాముడు వస్తేనే కృష్ణుడు వస్తా అంటాడు. రాముడు వచ్చాడు, కృష్ణుడు దగ్గరలో ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉందంటే మరణ ఈ క్రోధనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి ఆగస్టు 25, 26వ తేదీ వరకు ఆ శ్రవణం కూడా మనం చేస్తే ఇక మన జన్మ ధన్యం కావాలి. ఎందుకంటే ఈ దేశానికి 3 లెక్క పెట్టి తీసుకుంటే వేల కొద్ది ఆలయాలు ఉన్నాయి. కానీ మాకు అవసరం లే, మాకు మిగతా వాటితో పనిలే, చాలు. మా ఆత్మగౌరవం, భారతీయ సంస్కృతి, భారతీయ సంప్రదాయం, భారతదేశం యొక్క ఉనికి, భారతదేశం యొక్క జీవాత్మ, భారతదేశం యొక్క మూలం, భారతదేశం యొక్క ప్రాణం అయోధ్యతో ముడిపడి ఉంది. కాబట్టి ఇవాళ 100
కోట్ల మంది భారతీయులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారనేటల్లో ఎతికించిన సందేహం లేదు. కోర్టులో కేసు గెలిచి 100 కోట్ల ఆస్తి వచ్చిందన్న ఇంత సంతోషంగా లేదండి. కారణం ఏమిటి అంటే ఈ విధవ ఆస్తి ఉంటే పోతే, కానీ నా రాముడు భవిష్యత్తు తరాల కోసం వచ్చాడు. నా రాముడు నేనెవరం మానవు. మా అమ్మ నాన్న, మా తల్లిదండ్రులు, మా తాతలు ముత్తాతలు మేము పర్ఫెక్ట్ 100% మా దాంట్లో ఎక్కడ కోసిన హిందూ రక్తమే వెళ్తుంది, మారే ప్రసక్తి లేదు. కానీ మేం కాదు, వచ్చేటువంటి జనరేషన్. ఇవాళ నాకు సంతోషం ఏంటంటే యువత మొత్తం స్వేచ్ఛగా జై శ్రీరామ్ అని తిరుగుతూ ఉన్నారే. ఇది కదా నా భారతదేశం, ఇది కదా నా పుణ్యధామం. ఇది కావాల్సింది నాకు. అన్నం తినకపోయినా పర్వాలేదు 2-3 రోజులు. నాకు నిన్న ఏకాదశి ఉపవాసం, కానీ ఈ రోజు కూడా సాయంత్రం 4 దాకా అసలు ద్వాదశి వచ్చిందన్న విషయం కూడా నేను మర్చిపోయాను. ఆకలి కానీ ఏమీ లేదు. కారణం ఏమిటి అంటే మనకు ఆకలికి ఏమంటాం? అన్నమో రామచంద్ర అంటావా? దానికి కూడా రాముడే కలుగుతా. విపరీతంగా ఆకలి అయితే అన్నమో రామచంద్ర. అన్నం తిన్న తర్వాత ఆత్మరాముడు సంతోషపడ్డాడు. అయోధ్య రాముడితోని భారతదేశ ఆత్మారాములంతా సంతోషపడ్డారండి. ఇది ఇవాళ జరిగిన విషయం. ఎక్కడండి ఒక దేశ ప్రధాని 11 రోజులు కఠినమైనటువంటి ఉపవాసం చేసి 11 రోజులు కేవలం నిమ్మనీళ్ళు తీసుకొని భూషయనం చేసి పడుకొని ఇవాళ రామ ప్రతిష్ఠ చేసినటువంటి ప్రధానమంత్రి ఇంకో 1000 సంవత్సరాలైనా దొరకదండి వరకు. 100% సపోర్ట్. ఇది చెప్పడానికి భయపడాల్సిన వాళ్ళ అంతే. ఆ గర్భాలయం చూస్తూ ఉంటే గర్భాలయంలో ఇవాళ ఒక పక్కన మోడీ గారు, ఒక పక్కన యోగి గారు. నాకు రామాయణం అంతా కళ్ళ కనిపిస్తాను. రామాయణం ఒకసారి మీరు వింటే మీ శరీరం మీద రోమాలు నిక్కవచ్చు ఉంటాయి. రామాయణం వింటే రామకథ వినాలి ఒకసారి. రామరాజ్యం రామరాజ్యం అంటున్నారే, ఏమిటి రామరాజ్యం అంటే నేను సమాధానం చెప్పా ఒకరికి. అమ్మ రామరాజ్యం అంటే తెలుసా ఏంటో నేను చెబుతాను. అసలు రాజవరం తెలుసా అన్నాడు. ఈ 2 మాటలు చెప్పినప్పుడు పట్టాభిషేకం అన్న సమయంలో రాముడి ముఖంలో ఏ సంతృప్తి అయితే ఉందో అరణ్యానికి వెళ్ళమన్నప్పుడు కూడా అదే సంతృప్తి ఉంది. కానీ ఎక్కడ ముఖంలో కానీ ఎక్కడ కానీ కించిత్ తేడా కనిపించలేదు. అప్పుడు ఏమన్నాడు రామచంద్రమూర్తి? అవశ్యం నాన్నగారు అన్నాడు. ఈనాటి కొడుకులందరికీ చూపించాల్సిన మాట. నాయన ఎనిమల్ సినిమా చూడకురా అంటే వీడు ఎదురైపోయి తల్లి రాడు చెప్తాడు. ఇది చాలా కష్టం. చూసారు కదా. అటువంటిది రేపు పట్టాభిషేకం అని చెప్పి పట్టాభిషేకం చిన్న కొడుకున్నాడు. ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణుడు ఏమన్నాడు తెలుసా? ముసలాడికి బుర్ర పోయింది, శ్రీమోహంలో ఉన్నాడు. అన్నయ్య ఒక్క అరగంటలో కళ్ళు మూసుకో, మిగతా గంటంతా నేను నడిపిస్తాను. కేవలం ఒక అరగంట. ఏం తీసుకోవాలా అన్నాడు రాముడు. ఏమీ లేదు, ఈ ముసలాన్ని ఈ కైకేయి ఇద్దరు తీసి ఆ రూమ్ లో పడేసి తొక్కి పడేస్తా అన్నాడు. ఎవడు నేను కాపేది? కానీ లక్ష్మణుడు తొందరపడ్డాడు, కానీ రాముడు తొందరపడలే. అందుకే రాముడు, అందుకే కొడుకంటే, భర్త అంటే, అన్నయ్య అంటే, రాజంటే
ఇది ఏదైనా మీరు తీసుకోండి రాముడే అంతే. రాముడు తప్ప ఇంకొకటి లేదండి మన జీవితంలో. ఏ ఉదాహరణైనా భరతుడు నెక్స్ట్ క్యారెక్టర్ రామాయణంలో అద్భుతం. ఈ భరతుడు గురించి చాలా మంది తెలియదు. పాపం ప్రచారం లేకుండా ఆయన మగ్గిపోయాడు. చాలా క్రెడిట్ అంతా లక్ష్మణుడు కొట్టేశాడు. ఎందుకంటే పవర్ఫుల్ మనిషి వెంట ఉన్నటువంటి వ్యక్తికి కూడా పవర్ వస్తుంది. రాముడి వెంట లక్ష్మణుడు ఉన్నాడు కదా, చాలా లైన్ లైన్ గా ఉన్నాడు. కానీ రాముడి వెనక ఉన్నది ఎవరు అంటే భరతుడు అండి. ఈ దేశంలో నాయకులందరికీ సిగ్గుపడే విషయం ఒకటి చెప్తాను మీరంటే, ఈ రోజున ప్రభుత్వం రావాలంటే ఏం చేయాలి? పాదయాత్ర చేయాలి. ఏం చేయాలి? పాదయాత్ర చేయాలి. కానీ రామాయణంలో వచ్చిన పదవిని త్యాగం చేయడానికి మొట్టమొదటి పాదయాత్ర చేసినటువంటి మహానుభావుడు భరతుడండి. పాదయాత్ర పదవి కోసం కాదు, నాకొచ్చిన ఈ మంత్రి పదవిని రాముడికే అప్పచెప్పుకున్నా అని అయోధ్య నుంచి రామపాదుకలను నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వచ్చినటువంటి భరతుడు చేసిన పాదయాత్ర మొట్టమొదటి పాదయాత్ర భారతదేశంలో. ఈ భరతుడి పాదయాత్రను చూసి వీళ్ళందరూ సిగ్గుపడాలి. నాయకులు అంటారు, తెలుసుకోవాలి. దేశం ఒకవైపు, కుటుంబం ఒకవైపు. దేశం ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా? నా భార్య, నా తమ్ముడికి ఎంపీ పదవి, భార్యకు మున్సిపల్ చైర్మన్ పదవి, బాలమరిదికి ఎమ్మెల్యే పదవి, బాలమరిది భార్యకు ఇంకొక పదవి. ఇది ఈనాటి రాజకీయాలు. కానీ రాముడు చూపించాడు రాజకీయం. రాముడు సీతమ్మ హీరో అంటే ఎవరు? రాముడు హీరో. మన రాముడే హీరో. రాముడిని ఉంచిన హీరో ఎవరండి? అందుకే రాముడు ఎందుకు విడిచిపెట్టాడు సీతమ్మను అంటే, దేశాన్ని ఏదే సార్వభౌముడైనటువంటి మహారాజు యొక్క భార్య మీద ఏదైనా అపవాదం వస్తే అది రాజ్యానికి కలంకం. రాజ్యమా కుటుంబమా అన్నప్పుడు కుటుంబాన్ని పక్కన పెట్టాడు, రాజ్యాన్ని మాత్రమే బాధ్యతగా తీసుకున్నాడు. అది కదా రామరాజ్యం అంటే. అటువంటి నాయకుడే వచ్చాడండి మోడీ గారు. ఇవాళ చాలా మంది విధవలు ఆయన భార్య లేదు, ఆయన రంగం ఎలా చెప్తాడు, ఆయన ఆట బాగా ఎలా చేస్తాడు, ఇది విధవ కబుర్లు, విధవ సూత్రాలు, ఈ మాటలన్నీ కూడా పట్టుకోవాలి చేస్తాడు. ఆ యోగ్యత ఉంది ఆయనకు. ఆయన రుచి, ఆయన దార్శనికుడు, ఆయన ఖచ్చితంగా చేసి తీస్తాడు. అందుకే నా మటుకు నేనైతే ఒక మాట చెప్పేసా, రామ్ గోపాల్ ఒక ట్వీట్ చేశాడు, నేను చదివాడో లేదు. దేశంలో మోడీ గుడి పెట్టిన తర్వాత కూడా హిందువులను ఓట్లేయమని అడుగుతుంటున్నాడు. అదే కనుక ముస్లింల కోసం కనుక మసీదు కట్టి ఉంటే యావత్ ప్రపంచ ముస్లిం సమాజం మోడీ బతుకున్నంత కాలం ఓట్లు వేస్తూనే ఉండేవారు. ఈ బుద్ధి లేనటువంటి వాళ్ళు ఎవరు అంటే ఎవరు? మనమే. బుద్ధి, మానము, సిగ్గు, భయము, లజ్జ, తంద్ర, ప్రేమ ఏమీ లేనటువంటి నిస్త్రాణమైనటువంటి జాతికి ఇవన్నీ ఇవ్వటానికి వచ్చినటువంటి నాయకుడే మోడీ అండి. ఇవాళ నేను గట్టిగా చెప్పగలుగుతున్నాడు అంటే భయం పోయింది. చూసారా? పోయిందా? ఇదివరకు ఇదే మా తాతల కాలంలో రజాకారుల సమయం. తెలంగాణలో రజాకారులకు తెలుసు చరిత్ర అందరికీ కూడా. రామ్ అంటే కొట్టేవారు ఒకప్పుడు. మా తాత ఉర్దూలో భాగవతం చదివాడు. ఉర్దూలో ఆయన పురాణాలు చెప్పేది ఉర్దూలో భాగవతం, ఉర్దూలో రామాయణం చదువుకున్న వాళ్ళు. కానీ ఉర్దూలో రామాయణం, ఉర్దూలో భాగవతం చెప్పారు. ఎన్నైనా శిక్షలు అనుభవించారు, కానీ ప్రాణం పోయినా మతం మారలేదు. ఇది మన పూర్వీకుల సంస్కృతి. కొడుకు రిజర్వేషన్ లేదని
ఇంకోటి లేదని మతం మార్చేటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. అందుకే చరిత్ర మారింది, గతి మారింది, ప్రాంతం మారింది, దేశం మారింది, అన్నీ మారాయి, ఇంకా మారుతాయి. ఎందుకంటే ఇక నుంచి మీరంతా రాముడి మీద విమర్శలు వద్దు. భార్యని విడిచిపెట్టాడు. సీతమ్మ ఎప్పుడు తిట్ల రాముడిని. సీతమ్మ అడగాలి ఎందుకు విడిచిపెట్టేవారు, కానీ ఆవిడ అడగకుండా మన తెలివితేటలు ఫేస్బుక్ లో అడుగుతా ఉన్నారు. వాలి ఒప్పుకున్నాడు నన్ను చంపడం న్యాయం రామా అని. వాలి అంగీకరించాడు. వాలి అగ్నేయుడు ఏమని, రామా నేను తప్పు చేశా, నన్ను చంపావు, ఇది కరెక్టే అని. వాలి ఒప్పుకున్న వాలిని చంపినటువంటి విషయాన్ని మన దేశంలో ఉన్న కమ్యూనిస్టులు ఒప్పుకోరు. వీళ్ళ దుంపలు వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత మీకేంటి చెప్పండి. అందుకే ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది. రామాయణం మీద కల్పవృక్షం రాశారు విశ్వనాథ గారు, అదే రామాయణం మీద విషవృక్షం రాశారు రంగనాయకమ్మ గారు. 2 గ్రంథాలను పొందారు, రెండింటిని చదివారు. కానీ విషవృక్షం కాస్త ఈ రోజున భారతదేశ అమృత వృక్షమై కూర్చున్నది, కల్పవృక్షమై కూర్చున్నది, అదే రామవృక్షం. కాబట్టి ఎప్పుడు లేడనేవాడు ఒకరిని ఉండాలి అని చెప్పారు. కాబట్టి అటువంటి సమాజం కూడా ఉంచమనే భారతదేశంలో ఎందుకంటే ఆదిశంకరాచార్యులు గారు చెప్పారు, దేవుడు లేడు అనేటువంటి చార్వాకుని కూడా ప్రతిపక్షంగా కూర్చుండబెట్టాడు. అది కావున ఒకటే నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, మనం ఇక్కడ నినాదాలు చేయడమో ఇంకోటి కాదు. ఈ రోజు నుంచి మన బాధ్యత పెరిగింది. ఏం పెరిగింది? నాకు ఎంత సంతోషంగా ఉంది అంటే ఈ దేవాలయంకు రావడం. ఇవాళ వచ్చిన తర్వాత దేవాలయం చూసిన తర్వాత ఇంకా ఆనందం కలిగింది. ఇది కొత్త దేవాలయం అనుకున్నా కాదు, 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం, అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఏదో కారణాంతరముల చేత అయోధ్యలో ఉన్నటువంటి రాముడికి ఎలాగైతే స్థానభ్రంశమైందో ఈ దేవాలయంలో ఉన్న మూల విగ్రహాలను కూడా తీసి బయట పెడితే తిరిగి ఆ మూల విగ్రహాలకు కొత్త విగ్రహాలు చేయించి వామాంకస్థిత జానకి పరిలస కోదండ దండంకరే అని ఆ భద్రాచలంలో ఉన్నటువంటి మహిమాన్విత దివ్య భవ్య సౌందర్య స్వరూప ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి తిరిగి పునఃప్రతిష్ఠాపన చేసి అద్భుతంగా ఈ నిజాంపేట ప్రాంతంలో ఇంత అద్భుతమైనటువంటి ఆలయ సంప్రదాయాన్ని కాపాడుకున్నటువంటి మీ అందరికీ నేను చెప్పుకోండి ఉంటాను. కాపాడండి. ఈ దేవాలయం ఎవరి చేతుల్లోకి వెళ్ళొద్దు, గవర్నమెంట్ చేతుల్లోకి అస్సలు వెళ్ళొద్దు. ఇది మీది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరిది. కాబట్టి ఈ దేవాలయాన్ని మనం అభివృద్ధిలోకి చేసుకోవాలి. మన ఇంట్లో ఉత్సవం అయితే మన ఇంట్లో ఉత్సవాలు చేసుకోవద్దు. మన ఇంట్లో పుట్టినరోజు అయితే ఈ దేవాలయంలో పుట్టినరోజు జరగాలి అంతే. మన ఇంట్లో అన్నప్రాశన అయితే దేవాలయంలో అన్నప్రాశన జరగాలి. మన ఇంట్లో పెళ్ళైతే ఇక్కడ కళ్యాణం జరగాలి. ఏది జరిగినా ఈ ప్రాంతంలో ఈ దేవాలయం నుండి మొదలైతే అప్పుడు కదా దేవాలయ సంస్కృతి పరిరక్షిస్తుంది. నా రామభద్రుడు సంతోషపడతాడు. అందుకే వాళ్ళ రాముడి విగ్రహంలో కొత్తగా వచ్చింది, అలా మారింది. భారతదేశంలో ఉన్న రామాలయాలన్నింటికీ ప్రాణప్రతిష్ఠ జరిగింది. కేవలంగా ఒక్క అయోధ్యలో రాముడు రావడం అంటే అయోధ్యకు మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల కొలది రామాలయాలలో కొత్త చైతన్యం. ఇవాళ మధ్యాహ్నం మృగశిర నక్షత్రయుక్త మేష లగ్న అద్భుతమైనటువంటి ముహూర్తము. ఆ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ, నవమంలో భాగ్యంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. ఎంత విశేషం! అందులో ఈ ముహూర్తం పెట్టినటువంటి ఆయన గణేష్ ద్రావిడ్ శాస్త్రి అని మహాపండితుడు, మహా ఉపాసకుడు. మన తెలుగు వాళ్ళకు పౌష్యమాసాలు ఎలా చేస్తారు మన నాలెడ్జ్, మన తెలుగు ఇంత గెలిచింది. ఎప్పుడైతే మకరంలో సూర్యుడు ప్రవేశిస్తాడో సర్వ శుభకర్మాలు పనికి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు చెయ్యట్లేదు అంటే ప్రాంతీయ ఆచారంగా చెయ్యట్లేదు. కానీ మకరాయణం, మకరంలో సూర్యుడు వచ్చిన తర్వాత ధనుస్సులో సూర్యుడికి నిషేధం ఉంది శాస్త్రంలో.
ధనుస్సులో సూర్యుడు ఉన్నప్పుడు కొంత నిషేధం కనిపిస్తోంది. కానీ కార్ముకంతు పరిత్యజ్య జశం సంక్రమతే రవిహి, ఎప్పుడైతే మకరంలో సూర్యుడు వచ్చాడో సమస్త పుణ్యకర్మలు, అందులో యస్య దేవస్య యజ్ఞే తస్య దేవస్య సంస్థితిః అని మనకు మత్స్య పురాణంలో ఒక వాక్యం ఉంది. ఏ రోజైతే ఏ దేవుడి యొక్క తిథి ఇష్టంగా వస్తుందో ఆ తిథి రోజున ఆ దేవుడి యొక్క ప్రతిష్ఠ జరగాలి. అందుకే ఇవాళ ఏమిటి తిథి? ఏమిటి? ద్వాదశి. మర్చిపోకండి, ద్వాదశి ఈ రోజున. మృగశిర నక్షత్రం అద్భుతమైనటువంటి నక్షత్రం, పెట్టినటువంటి లగ్నం మేష లగ్నం. ఆ లగ్నంలో గురువు ఉన్నాడు. ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉన్నాడో, అందుకే ఒక వాక్యం ఉన్నది, బృహస్పతి చెప్పినటువంటి వాక్యం, నారద సంహితలో చెప్పినటువంటి ఒక వాక్యం ఉన్నది. వంశ్యే పుష్యమాసంలో కనుక విష్ణు దేవాలయానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగితే రాజ్య వివృద్ధి స్యాత్. దీని ఫలితం ఏమిటో తెలుసా? రాజ్యానికి వృద్ధి కలుగుతుంది అనేటువంటి మాట ఉంది. జ్యోతిష్ శాస్త్రమే నేను చెప్పేది. ప్రమాణాలు చెబుతున్నా, ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది, ప్రతి దానికి ప్రమాణం ఉంది. ప్రమాణం లేనిది పెట్టరు. కాబట్టి అన్ని చింతలు మానేయండి. ఒకటే చింత, ఏమిటి? ఇక మన చింత పోయింది. అందరం కూడా గుండెల మీద చేయి వేసుకొని ఇక నుంచి. అందుకే నేను నిన్నటి దాకా ఒక చోట కార్యక్రమం చేశాను. ఉదయం నుంచి కార్యక్రమాల్లోనే ఉన్నా. నిజానికి ఓపిక కూడా లేదు. మా మధులిక అమ్మాయి నాకు మొట్టమొదటి ఇక్కడ కలిసి పరిచయం అయింది అమ్మాయి. నిజానికి నేను రావడానికి వాళ్ళ దాదాపు నాకు ఒక 100 దేవాలయాల నుంచి ఆహ్వానం ఉందండి వాళ్ళ సాయంత్రం సమయంలో. చివరికి మా V6 ఛానల్ వాళ్ళు కూడా నేను రాను అంటే మేమే వస్తాం మీ దగ్గరికి ఇక్కడికి వచ్చారు. ఇన్ని నేను నా అన్ని విడిచిపెట్టుకొని మీ ఆలయానికి నేను ఎందుకు వచ్చి తెలుసా? నేను రావడం ఎక్కడి నుంచి అయోధ్య నగరంలో ఎక్కడి నుంచో అవుటర్ ఎక్కి పోతున్నా కొట్టి పోతునే ఆ ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి ఎక్కడి నుంచి 12 నుంచి 1 నుంచి 2 మళ్ళా తిరుగుతోంది. కానీ అంత ప్రయాణం చేసి వచ్చినా, ఏం చేసి వచ్చినా నాకు మాత్రం ఈ ప్రాంగణంలోకి రాగానే చాలా సంతోషం కలిగింది. కాబట్టి అందుకే ఈ కేవలంగా నా సంతోషాన్ని మీ సంతోషంగా పంచుకోవడానికి మనమందరికీ ఏమీ లేదు. భక్తులు కలిస్తే ఏం ముచ్చరించుకుంటారు? దర్శనం ఎలా ఉంది, మంచి ప్రసాదం బాగుంది, ఇది మాట్లాడతారు. ఇంకో మాటలు ఉంటావు. కాబట్టి రామభక్తులంతా కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? రామాయణం జరిగితే భరద్వాజుని యొక్క ఆశ్రమంలో బయట లోపల భరతుడు రాముడు మాట్లాడుకుంటూ ఉంటే బయట లక్ష్మణుడు కుకుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆంజనేయుడు ఇదంతా ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? రాముడు ఇలా మాట్లాడాడు, రాముడు అలా ఉన్నాడు. నోరు తెలిస్తే రాముడు అంటే భక్తులు ఎక్కడ కలిసినా మాట్లాడుకునేది అది దేవతకు సంబంధించినదే. కాబట్టి వాళ్ళ మనందరి పండుగ ఇది ఒక్కొక్కరి ఇంట్లో జరిగినటువంటి పండుగ కాదు, ఇది విశ్వ పండుగ, ఇది విశ్వవ్యాప్తమైన పండుగ. అందుకే పొద్దున చెప్తున్నారు మాకు ఎన్టీవీలో టెలివిజన్ చరిత్రలో ఒక టెలివిజన్ పుట్టినప్పటి నుంచి శాటిలైట్ చరిత్రలో ప్రపంచం మొత్తం మీద ఒక 2 గంటల పాటు రాజకీయాలు మరిచిపోయి దైవనామస్మరణ జరిగినటువంటి ఫస్ట్ ఓన్లీ 1 కార్యక్రమం ఈరోజు కార్యక్రమం. ఏ ఛానల్ పెట్టు, ఏ టీవీ చూడు, టీవీగా రాముడు కనిపిస్తున్నాడు. అందుకే నేను అన్నాను, టీవీగా రాముడు ఎంత బాగున్నాడు. ఏమి విగ్రహం అంటే ఆ విగ్రహం చూసారా మీరు? ఎంత బాగున్నాడు బాలరాముడు. ఆ ముఖంలో ఏమి తెలుస్తుంది? అడవి యోగిరాజ్ కర్ణాటక ఆయనకు దక్కింది. దాంట్లోనే మీరు ప్రపంచంలో ఈ అయోధ్య రామాలయానికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఎక్కడైనా మీరు ఒంటరి రాముడి విగ్రహాన్ని ఎక్కడైనా చూసారా చెప్పండి? ఎక్కడ ఉన్నా ఈ దేవాలయం పేరేమిటి? సీతారామచంద్ర స్వామి దేవాలయం. అందుకే సీతమ్మను పక్కన ఉండదు, ఒక మీద పెట్టుకున్నారు మహాభారతం. ఎక్కడ ఆవిడ పక్కన ఉండాల్సిన పనిలే, ఇక్కడే ఉండాలి, ఆ కొడ మీదనే కూర్చోవాలి. ఎందుకంటే సీతను ఎప్పుడు విడిచి రాముడు లేడు.
రాముడు లేని సీత, సీత లేని రాముడు లేదు. ఇద్దరు కలిస్తేనే సీతారామయ్య అవుతారు. పేరులో కూడా అలివే పెట్టుకుంటారు. కానీ ప్రపంచంలో ఒక్క రాముడి విగ్రహం మొట్టమొదటిసారిగా అయోధ్యలో ప్రతిష్టాపన చేశారు. అందుకే బాలరాముడు అన్నారు. ఆ యోగ్యత అయోధ్యకు మాత్రమే ఉంది. కారణం ఏంటి అంటే రాముడు పుట్టినప్పుడు ఉన్నటువంటి రామచంద్రుడు. చాలా మందికి బాలరాముడి గురించి తెలియదు. ఇక్కడ రామాయణంలో బాల్యమే లేదు రాముడికి. కృష్ణావతారం వచ్చేసరికి వెన్న తిన్నాడు, వాళ్ళు చేశాడు, నీళ్ళు బోలెడు ఉన్నాయి. రాముడికి బాల్యం ఎక్కడండి? పెద్ద మనిషిని చేశారు ఆయన. పుట్టినప్పటి నుంచి రాముడికి బాల్యమే లేదు. బాలకాండ చదివితే 18వ సంఖ్యలో రామావతారం, అదే 18వ సంఖ్యలో పెళ్లి. ఒకటే సినిమా, ఒకటే వీరిలో సినిమా మొత్తం అయింది. వాళ్ళకి తొందరపడ్డాడు. ఎందుకంటే రాముడి బాల్యం కంటే రాముడి యొక్క యవ్వనమే మనకు ముఖ్యం. కాబట్టి వాళ్ళ విగ్రహం కూడా చాలా గొప్పగా చేశారు. లోపల రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, భరతశత్రుఘ్నుడు ఉన్నారు కింద. ఎప్పుడైతే 1949లో అయోధ్యలో రాములల్లా విగ్రహం ఉంది, అది కూడా ఉంది ఇప్పుడు అక్కడ లోపల. చాలా బాగుంది. 2.77 ఎకరాల్లో సుమారు ఒకటేసారి ఆ ఆలయం మొత్తంలో 10 లక్షల మంది రావచ్చు. అంత పెద్దగా కట్టారు. ఇంకొకటి గొప్ప విషయం ఏంటో తెలుసా? రామాలయం యొక్క నిర్మాణం ఎంత అద్భుతం అంటే సైంటిఫిక్ గా రిక్టర్ స్కేల్ పైన 10.2 వచ్చిన భూకంపం ఆలయం చెప్పుకోగలరు. సాధారణంగా రిక్టర్ స్కేల్ మీద 7కు వెళ్తే ఇల్లు పోతాయి. కానీ ఆలయంలో ఎక్కడ కూడా కాంక్రీట్ వాళ్ళే, ఇనుము వాళ్ళలేదు, స్టీల్ వాళ్ళలేదు, సిమెంట్ వాళ్ళలేదు, మొత్తం రాయితో కట్టారు. ఎల్ఎన్టీ వారు, చెన్నై మద్రాసు వాళ్ళ ఐఐటి వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో, టాటా ఇంజనీర్స్ వాళ్ళ యొక్క సహకారంతో చాలా అంటే రామకార్యంలో ప్రతి ముద్ద కూడా పంచుకున్నట్టుగా నేను 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 అని చివరికి హైదరాబాద్ లో ఉన్నటువంటి బోయింపల్లిలో ఉన్నటువంటి అనురాధ టింబర్స్ వాళ్ళు మేము తలుపులు పంపిస్తామని తలుపులు విస్తరించిపోయాయి. మా అన్నదానం చిదంబరం శాస్త్రి గారు యంత్రం తయారు చేసి ఆ యంత్రాన్ని పంపించినారు. యంత్రం తయారు చేసింది తెలుగువారి దగ్గర నుంచే వెళ్ళింది. అక్కడ యంత్రం పెట్టండి. ఇక్కడి నుంచే తలుపులు పోయాయి, ఇక్కడి నుంచే తలుపులు బయలుదేరాయి. ఇంకా చెబితే చాలా ఉంది. కాబట్టి ఈ రోజున అంతా రామమయం జగత్తు. అందుకే ఎప్పుడు నాకు ఒకటే ఆనందం ఏంటి అంటే రాముని వంటి దైవం. ఇప్పుడు అందరం హాయిగా మనం ఒక పాట పాడుకోవచ్చు. ఏం పాట? ఇంకొకటి ఉంది. అంటే ఎప్పుడైనా ఏమైనా ఎలోన్గా ఉన్నప్పుడు, లోన్లీ అనిపించినప్పుడు, కొంత డిప్రెషన్ వచ్చినప్పుడు, కొంత ఉత్సాహం లేనప్పుడు, ఇంట్లో లోటు తిట్టినప్పుడు, భార్య తిట్టినప్పుడు, కొడుకు తిట్టినప్పుడు, తండ్రి తిట్టినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు, కొంత లోటుగా ఉన్నప్పుడు ఒంటరిగా ఇలా కూర్చొని ఒక పాట పాడుకోవచ్చు. తక్కువేమి మనకు రాముందొక్కడుందు వరకు. అది తక్కువేమి మనకు రాముడు ఒక్కడున్నంత వరకు. ఏమి తక్కువ లేదు. ఇక్కడి నుంచి తక్కువ కాదు, అంతా ఎక్కువ అనేది భారతదేశానికి. ఎందుకంటే నా అయోధ్యలో నా రామచంద్రమూర్తి వచ్చేసినాడు. వందన భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల పాదతూన కోదండకల ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడగుచున్న గడకట్టి భేదికాటండ టండ టండ నినతంబులు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటిదను భద్రగిరి దాశరథే కరుణాపయోనిధి. జై శ్రీరామ్. కాబట్టి రాముడి వంటి దైవం ఇంకొకటి లేదు అని మనం చక్కగా నినాదాలు చేస్తూ ఇక్కడి నుంచి మన బాధ్యత పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఫేస్బుక్ లో ఎక్కడైనా, యూట్యూబ్ లో ఎక్కడైనా సరే నేను చెప్తున్నా, హిందూ ధర్మం మీద ఎవరైనా కామెంట్ చేసినా, హిందూ ధర్మాన్ని కించపరిచినా వెంటనే రిపోర్ట్, సపోర్ట్ మన హిందూ ధర్మానికి. అలాగే ఇక్కడ నుంచి ఫోన్ ఉన్నాయి కదా, ఎంత దగ్గర
ఈ రోజు నుంచి ఎవ్వరు ఫోన్ ఎత్తినా ఏమంటారు? హలో. ఇక నుంచి జై శ్రీరామ్. ఫోన్ ఎత్తగానే పొద్దున లేవగానే గుడ్ మార్నింగ్ బదులు, రాత్రి గుడ్ నైట్ బదులు అంతా శ్రీరాముడితోనే లేవాలి, శ్రీరాముడితోనే పడుకోవాలి, శ్రీరాముడితోనే కూర్చోవాలి, శ్రీరాముడితోనే ఆడుకోవాలి, శ్రీరాముడితోనే మన జీవితం టుడే ఆన్వర్డ్స్. ఇక నుంచి మనలో మార్పు రావాలి. కాబట్టి బాగున్నారా? వద్దు, జై శ్రీరామ్ అంటే బాగున్నట్టే లెక్క. రాముడిని బాగుండకపోతే ఏముంటుంది చెప్పండి? అంతా బాగుంటారు. కాబట్టి ఇక్కడి నుంచి మార్పు తెచ్చుకోండి. మీ పిల్లలకు చెప్పండి, మీ మనవళ్ళకు చెప్పండి, కూర్చుండబెట్టి భారతదేశం ప్రతి మార్పు కూడా ఆయన వీళ్ళు అమెరికా పోవాల్సిన పని లేదు. మనం కూడా ఏది H1 వీసాలు జారీ చేసే అవకాశం ఇక ఇండియా కూడా రాబోతోంది. ఇక నుంచి అమెరికా H1 వీసాలు మాకు అక్కర్లే. ఇండియా వీసాలు ఎప్పుడు ఇస్తుందా అని సాఫ్ట్వేర్ వాళ్ళంతా ఎదురు చూడాలి. నిజాంపేటలో ఉన్నటువంటి కొడుకులంతా అమెరికాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు దిక్కుమని ఆ అపార్ట్మెంట్లలో పడి పాపం రాముడిని కొడుకుగా భావిస్తున్నటువంటి ఆ తల్లిదండ్రుల దగ్గరికి అమెరికా నుంచి కొడుకులు పరిగెత్తుకుంటూ వచ్చుగాక. ఎందుకంటే రాముడు అయోధ్యకు వచ్చాడు కాబట్టి వస్తాడు. ఇక భారతదేశం వైపు చూపు వస్తుంది, పడుతుంది, మంచి మార్పు వస్తుంది. కాబట్టి అందరూ ఫీల్ కండి, ఇది మన కంట్రీ, ఇది మన సంస్కృతి, మన రాముడు. కాబట్టి నా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మీ అందరికీ ఆశీస్సులు. ఒకసారి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ महाराज की जय, नरेंद्र मोदी महाराज की जय, योगी जी की जय, योगी जी की जय, भारत, जय भारत, जय भारत. ఇవాళ నుంచి నో ఇండియా, భారత్, భారత్ అంతే. కాబట్టి అందరికీ సంతోషం. స్వస్తి లోకా సమస్తాః సుఖినో భవంతు. మనం ఎప్పుడైనా మంచి సమయం దొరికినప్పుడు రామాయణం మీద కొన్ని క్లాసులు లాగా మనం చెప్పుకుందాం. మీరందరూ సిద్ధంగా ఉంటే, మీరందరూ ఇష్టపడితే, మీరందరూ ఉంటే, మీరందరూ ఆకాంక్ష ఉంటే ఐఎమ్ రెడీ. మనం ఉన్నప్పుడు తప్పకుండా వచ్చే ప్రయత్నం
జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానమభిజ్ఞానక సంకల్పవాణం ప్రకల్పవాణం ప్రగల్పవాణం క్లుప్తం క్లుప్తం శ్రేయోగసీయ ఆయః సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాడ్ జ్యోతిష్మాగస్తేజస్వానాతపగ్యస్తపన్నభితవన్ లోచనో లోచమాన శోభన శోభమాన కళ్యాణః అగ్నిర్వసుజర్భవాన్ ఆదిత్యాయతేజో భవాన్ విష్ణుర్వశ్రీమాన్ భవాన్ బ్రహ్మాయుర్భవాన్ ఆయురాయుర్భవాన్ ధాన్యం ధనం వశం భవత్ప్రదావకం భద్రాద్రి సీతారామస్వామి దేవత అయోధ్య సీతారామస్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రాజా రామచంద్ర భగవానికి సీతామాతకు లక్ష్మణ స్వామికి పవనసుత హనుమానికి భద్రాద్రి సీతారామస్వామికి అయోధ్య సీతారామస్వామికి మన ఆలయ సీతారామచంద్రపురం అలాగే అనంతరం ఇస్తున్నారు పుష్పాలతో